హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ఇప్పుడు ఒక 20,00,000తో హోమ్ లోన్ అనేది ఉంది. కాకపోతే చేతిలో ఏమో 10,00,000 ఉంది. సో, మాక్సిమం అందరూ ఏం చేస్తారు, ఈ 10,00,000 కట్టేసి ఉన్న ఈఎంఐని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయాలా? లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఈ ఉన్న 10,00,000ని ఇన్వెస్ట్ చేయాలా? దీని గురించి మాట్లాడదాం. దీని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ప్రత్యూష రెడ్డి గారు ఉన్నారు. మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్. మరి ఆవిడతోనే మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, అసలు ఎవరికైనా గానీ 20,00,000 హోమ్ లోన్ ఉంది అంటే, ఆ చేతిలో 10,00,000 ఉన్నాయంటే ఖచ్చితంగా కట్టేసేసి, హమ్మయ్య! ఇంక 10,00,000 కట్టేస్తే సరిపోతదని జెప్పేసి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ టైంలో పర్ఫెక్ట్‌గా ఏం చేయాలి మ్యామ్? ఈ సినారియో అనేది ఏదైతే ఉంటుందో 20,00,000 హోమ్ లోన్ అండ్ మన దగ్గర ఒక లంసమ్ 10,00,000 ఉంది. సో, ఏం చెయ్యాలి అనే దానికి కన్సిడరేషన్స్ చాలా ఉంటాయి మనకు తీసుకోవడానికి. హ్మ్. మనం జస్ట్ మన చేతిలో 10,00,000 ఉన్నాయి కాబట్టి హోమ్ లోన్ క్లియర్ చేసేద్దాము అన్న ఆలోచన రావడం, అది ఒక తప్పు ఆలోచననే చెప్పొచ్చు. ఫస్ట్ మనం కన్సిడరేషన్‌లోకి తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? హ్మ్. అసలు మన హోమ్ లోన్ ఇంకా ఎన్ని టెన్యూర్స్ ఉంది? ఈ 10,00,000 కట్టేస్తే నా ఈఎంఐ ఎంత తగ్గుతుంది? అండ్ నా ఇంట్రెస్ట్ ఎంత తగ్గుతుంది దాన్ని బట్టి. హ్మ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 10,00,000ని సపోజ్ నేను మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఈ హోమ్ లోన్ టెన్యూర్ ఎంతుందో అంతలో నేను మార్కెట్‌లో ఎంత ఎర్న్ చేయగలుగుతాను ఈ 10,00,000తో. హ్మ్. ఈ 2 క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ మెయిన్‌గా. హ్మ్. ఇప్పుడు సపోజ్ ఒక 20,00,000 హోమ్ లోన్ ఔట్‌స్టాండింగ్ ఉందనుకుందాము. అండ్ ఇంకో 20 ఇయర్స్ ఉంది హోమ్ లోన్ మీకు. హ్మ్. టెన్యూర్ 20 ఇయర్స్ ఉంది. సో, ఒక ఈఎంఐ మీరు ఒక 17,000 చేంజ్ 18,000 అరౌండ్ వస్తుందనుకుందాము దానికి. హ్మ్. సో, మీ జాబ్ స్టెబుల్‌గా ఉందా లేదా? హ్మ్. ఫస్ట్ పాయింట్. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ వస్తుంది. హ్మ్. మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? హ్మ్. 12 మంత్స్‌ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ ఇప్పుడు సపోజ్ ఒక 35 ఇయర్స్ లేకపోతే 30 ఇయర్స్ ఉంది. సో, మీరు హోమ్ లోన్ కట్టేయడం అనేది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు అంటే మీకు రిస్క్ అపెటైట్ ఎక్కువ ఉంది. మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది. హ్మ్. అండ్ ఎర్న్ చేసే కెపాసిటీ కూడా చాలా ఉంది. కొంచెం స్టెబిలిటీ ఉంటుంది మీ జాబ్‌లో మీకు. హ్మ్. సో, అప్పుడు మీరు ఈఎంఐ ఈజీగా కట్టేసుకోవచ్చు కదా! యాహ్! ఇంకో 20 ఇయర్స్ మనం అదే డబ్బుని మార్కెట్‌లో పెడితే వి కెన్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఫ్రమ్ ఇట్. హ్మ్. అండ్ ఇప్పుడు సపోజ్ ఒక 40 ఇయర్స్ వ్యక్తి ఉన్నారనుకుందాం అదే హోమ్ లోన్‌కి. హ్మ్. 40 ఇయర్స్ వ్యక్తి అనంటే వి కెన్ గివ్ దెమ్ 2 ఆప్షన్స్. ఓకే. ఇప్పుడు ఒక 10,00,000 ఉంటే ఒక 5,00,000 హోమ్ లోన్ కట్టండి. ఒక 5,00,000 మీరు మార్కెట్‌లో పెట్టండి. సో, వి కెన్ ఎర్న్ గుడ్ రిటర్న్స్ అని చెప్పేసి. అది వాళ్ళ గోల్స్‌కి రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక 50 ఇయర్స్ 45-50 ఇయర్స్ లాంటి ఏజ్ ఉన్న వాళ్ళనుకోండి. నా పర్సనల్ సజెషన్ అయితే వాళ్ళకి యూ కెన్ గో విత్ మీరు హోమ్ లోన్ కట్టేసేయండి. ఎందుకు హ్మ్. అంటే మీకు రిస్క్ అపెటైట్ చాలా తక్కువుంది. మీరు రిస్క్ తక్కువ తీసుకునే స్టేజ్‌లో ఉన్నారు. హ్మ్. మార్కెట్‌లో పెట్టి అది గెయిన్ చేసి ఆ తర్వాత మీరు హోమ్ లోన్ కట్టాలి అనంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అండ్ మీ జాబ్ గూడా అన్‌స్టేబుల్‌గా ఉండే ఏజ్ కాబట్టి అది. మనం ఆ ఏజ్‌లో కట్టడం అనేది ఇట్స్ బెటర్ ఆప్షన్. హ్మ్. అండ్ దానికి గూడా చాలా క్రైటీరియాస్ కన్సిడరేషన్‌లోకొస్తాయి మళ్ళీ. హుహు. ఇప్పుడు సపోజ్ ఆ ఏజ్‌లో దే ఆర్ వెల్ సెటిల్డ్‌గా ఉన్నారు. ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. వాళ్ళకి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళకి అంటే సపోజ్ జాబ్ పోయినా గానీ దే కెన్ పే ద ఈఎంఐ హ్మ్. అన్న సోర్స్ ఉంది వాళ్ళకి. ఓకే. సో, వాళ్ళకి గూడా ఈ ఏదైతే మనం 10,00,000 లోన్ కట్టడం అనే ఆప్షన్ ఇట్స్ నాట్ రైట్ ఆప్షన్. ఓకే. ఎందుకంటే ఆ 10,00,000 మార్కెట్‌లో మనకి ఇంకా మంచి రిటర్న్స్ గెయిన్ చేసిస్తుంది. సపోజ్ ఒక 30 ఇయర్స్ పర్సన్ ఆయన హోమ్ లోన్ కట్టకుండా ఆ 10,00,000ని మార్కెట్‌లో పెట్టారనుకోండి. ఆ 20 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌లో 12% రిటర్న్ తోటే ఆల్మోస్ట్ 95,00,000 అబోవ్‌ను ఎర్న్ చేస్తారు. హుహు. 95,00,000 అబోవ్ ఎర్న్ చేస్తారు. ఓకే. అండ్ ఈ హోమ్ లోన్ ఏదైతే ఉంటుందో దానికి ఇంట్రెస్ట్ ఒక 21,00,000 కడతారు. ఆ! అంటే టోటల్‌గా ఒక 41,00,000 వీళ్ళు హోమ్ లోన్‌కి కడతారు. హ్మ్. సపోజ్ ఆ 96,00,000 లోంచి 41,00,000 తీసేస్తే 95,00,000 నుంచి 41,00,000. 41,00,000 తీసేస్తే ఇట్స్ 54 ఉంటుంది. సో, యూ ఆర్ ఇన్ అ ప్రాఫిట్ ఆఫ్ 54,00,000.
అదే మీరు ఆ 10 లాక్స్‌ని అక్కడ కట్టేస్తే ఏమన్నా మిగులుతుందా? నో, ఏం మిగలదు. ఏమీ మిగలదు. సో, చాలా కన్సిడరేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం హోమ్ లోన్ కట్టే ముందర కూడా ఇలాంటి కన్సిడరేషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మనం డిసిషన్ తీసుకోవాలి. జస్ట్ ఎవరో చెప్తున్నారు మీ ఈఎంఐ తగ్గుతుంది, మీ టెన్యూర్ తగ్గుతుంది, మీరు హోమ్ లోన్ కట్టేసేయండి అని అంటే ఇట్స్ నాట్ అ రైట్ ఆప్షన్. ఓకే. మీ ఫస్ట్ చూసుకోవాల్సింది మీ ఏజ్ ఎంత, మీరు ఇంకా ఎన్ని ఇయర్స్ మీరు వర్క్ చేయగలుగుతారు, మీ స్టెబిలిటీ ఆఫ్ జాబ్ ఎంత, మీ నెక్స్ట్ సపోజ్ జాబ్ అన్‌స్టేబుల్‌గా ఉన్నా గానీ మీరు కొందరికి ప్రాపర్టీస్ మంచిగా ఉండి రెంట్స్ వస్తాయి. యాహ్! అలాంటి వాళ్ళకి గూడా మనం చెప్పొచ్చు, మీరు హోమ్ లోన్ కట్టకండి. యూ కెన్ గో ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పేసి. ఇవన్నీ ఏమీ లేని వాళ్ళకి జస్ట్ జాబ్ పైనే డిపెండెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం వి కెన్ సే మీరు హోమ్ లోన్ కట్టేసి కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్‌తో ఉండొచ్చు, రిలాక్స్‌డ్‌గా ఉండొచ్చు. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్‌తో ఉండడం గూడా మనకొక పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పెద్ద రిటర్నే. యాహ్! ఆ రకంగా ఉంటేనే బెటర్ కొంచెం. సో, మనం జస్ట్ ఒకటే పాయింట్ ఆలోచించకుండా చాలా క్రైటీరియాస్ ఉంటాయి ఆలోచించడానికి. చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటన్నింటిని బట్టి మనం డిసిషన్ తీసుకుంటే అది చాలా మంచి ఫినాన్షియల్ ప్లానింగ్‌లో ప్రాసెస్ అవుతుంది. ఓకే. సో నైస్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యాహ్!